సార్ ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం ట్రంప్ ఏ విధంగా ఇక్కడ నుండి ఇండియన్స్ ఉద్యోగాలకు వెళ్ళినా చదువుకోవడానికి వెళ్ళినా కూడా ఏ విధమైన ఆంక్షలు పెట్టి వెనక్కి పంపిస్తూ ఉన్నారు. మరైతే ఇప్పుడు కొత్తగా వీసా బాలాజీ అని చెప్పి బాలాజీ పైన చేస్తున్న కాంట్రవర్సీ గురించి ఏం చెప్తారు? ముందుగా ఓం నమో వెంకటేశాయ. వాస్తవానికి ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్ అనేది మా యొక్క భక్తులకు ప్రగాఢమైన విశ్వాసం. స్వామివారి యొక్క ప్రదక్షిణలు చేస్తే మనకు వీసా కానీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా రావని మాకు భక్తులకు చాలా విశ్వాసం. అది ఏదో వాళ్ళు కొంచెం క్రియేట్ చేసింది. ఏది ఏమైనా ఈ యొక్క స్వామివారిని దర్శించుకుంటే ఒక వీసా అనే కాదు సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ భక్తుల ప్రగాఢ సంకల్పం. కాబట్టి మేము ఆ, ఎలాంటి ఆలోచన లేని యొక్క మాటలను మేము ఎట్టి పరిస్థితిలో మేము భక్తులను విశ్వసించడానికి వీలు కానటువంటిది. కాబట్టి మేము సదా ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారి సేవలో ఉండి ఇలానే ప్రదక్షిణలు చేసి వీసా ఒక్కటే అని కాకుండా మాకు స్వామివారిని దర్శించుకుంటే చాలా సకల శుభాలు కలుగుతాయనే నమ్మకం మాకు ఎప్పటి నుంచో ఉంది. మాకని కాదు, నేను ఇక్కడనే లోకల్లోనే ఉంటా, రెడ్డిపల్లి. మాకు అపారమైన నమ్మకము. కాబట్టి మేము స్వామివారిని ఎల్లవేళలా విశ్వసిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ అంటే ఎక్కువ శాతం వీసాకి సంబంధించిన వాళ్ళే ఇక్కడికి రావడం, 80% వరకు వాళ్ళకి ఉద్యోగాలు కూడా అంటే పర్టికులర్గా రావడం, కాబట్టి ఏదో లింక్ ఉండే ఉంటుంది. క్వశ్చన్లు తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి వెళ్ళిన ఇంటర్వ్యూస్లో కావచ్చు, లేకపోతే అందుకని వీళ్ళకి జాబ్స్ వస్తున్నాయని కూడా ఒక కమెంట్ చేయడం జరిగింది. మరి దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు తెలియని వాళ్ళకి ఏముంటుందంటే వచ్చే ప్రతి ఒక్క ఇక్కడ ఏముందంటే దాదాపు ఒక 30-40 ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఏవైనా ఉండొచ్చు. ఇప్పుడు యూత్కు చాలా మటుకు ఇక్కడ ఒక వీసా దేవుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ అని చాలా ప్రగాఢమైన విశ్వాసం. అంతేకాకుండా తిరుమలకు చాలామంది ఇప్పుడు మాలాంటి వాళ్ళు వెళ్ళని పరిస్థితి రెగ్యులర్గా ఉండదు కాబట్టి అనుకుంటారు. కానీ దానికి మించి ఇతర భక్తులు కూడా చాలామంది ఒక వీసా అనే కాకుండా ఇతర భక్తులు కూడా చాలామంది ఇక్కడికి నమ్మి వస్తారు స్వామిని. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడికి వస్తే ఒక సెంటిమెంట్ ఏముందంటే వీసా త్వరగా దొరుకుతుంది, అనుకున్న పనులు నెరవేరుతాయని ఇప్పటికీ భక్తుల్లో విశ్వాసం. కాబట్టి ఏది ఏమైనా అంతిమంగా భగవంతుని మీద ఆ దయా కృప మనము ఉంచినట్లయితే దాని యొక్క పరిణామం అనేది ఎలవెల్లలా మనపై ఉంటుందని మేము నమ్ముతున్నాం. సార్ ఒకటి ఫైనల్గా, అంటే మనకున్న తెలివితేటల వల్ల ఉద్యోగాలు సాధిస్తున్నారు అని ఒప్పుకోలేక ఇటువంటి విమర్శలు చేస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికీ సగం అమెరికాలో భారతీయుల యొక్క ప్రవాస భారతీయుల యొక్క ఆధిపత్యం సాగిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ పాలిటిక్స్లో కానీ ఉద్యోగాలలో కానీ ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీల సిఇఓస్ కూడా మన వాళ్ళే ఊరు. ఇదేంటంటే వాళ్ళు ఒక జస్ట్ క్రియేట్ చేసిర్రు. అక్కడ పోయి ఏదో మొక్కి వీళ్ళు వీసా తెచ్చుకుంటారు దేవుని దయాదాక్షిణ్యాలే వల్ల. అంటే దేవుని దయాదాక్షిణ్యము ఒక వీసానే కాదు, ప్రతి దానిపైన ఉంటుంది. వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇది ఒక అభూత కల్పనగా అమెరికా వాళ్ళు సృష్టించి మన మీద పారవేసిరు. ఇది ఎంతమంది వరకు కాదు, కానీ దేవుని పైన నమ్మకం ఉంటే ఏదైనా సాధిస్తామనే ప్రతి నమ్మకం మా యొక్క భక్తులపై ఉంది. నేను చిలుకూరుకి భక్తుని చాలా 10 సంవత్సరాల కాలం నుంచి నేను దర్శించుకుంటున్నాను. నిన్న యుఎస్లో జరిగిన కామెంట్స్ చాలా దారుణమైనవి. ఇది ప్రజల నమ్మకం మాత్రమే, అంతే తప్ప ఇక్కడికి వస్తే ఏదో అవుతుందని కాదు. ఏదైనా మన నమ్మకంలోనే ఏదైనా ఉంటుంది. ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి ఆ నమ్మకం నిలబడుతుంది. కాబట్టి ఆయన గోవిందుడు ఉన్నాడని మనం నమ్ముతున్నాం. అంతేకాని ఇక్కడ ఏదో ఉంది, ఏదో మాయ అలాంటివి ఏమీ లేవు. మన నమ్మకం మీదనే మొత్తం ఆధారపడి ఉంటుంది. ఇలాంటి వార్తలు వదిలే ముందు కొంచెం ఆలోచించుకోవాలి. హిందువుల మనోభావాలు కానీ దైవాన్ని ఇందులో ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. అయితే ముఖ్యంగా వీసాల కోసం ఇక్కడికి ఎక్కువ శాతం వస్తూ ఉంటారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా జాబ్లు వస్తూ ఉంటాయి. కాబట్టి ఇంటర్నల్ గా ఏదో జరుగుతుంది అని చెప్పి కూడా కామెంట్ చేస్తారు. అదేం లేదండి, అదంతా మన భ్రమ, మన అపోహ మాత్రమే. మనం వేడుకుంటున్నాం, మన నమ్మకాన్ని ఆయన నిలబెడుతున్నాడు. మనం ఎప్పటి నుంచో జరగని పనులు ఆయన నమ్ముకున్నందుకు, ఆయన వేడుకున్నందుకు, మన కోరికలో నిజాయితీ ఉండి ఏ స్వార్థము లేకపోతే ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అది మనం గ్రహించాలి. అంతే తప్ప ఇక్కడికి ఏదో ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అనేది అంతా మన అపోహ, మన భ్రమ మాత్రమే అది. సో ఇలాంటివి కరెక్ట్ కాదు అసలు. సో ఏంటంటే నేను చాలామందిని చూశాను, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చాక అప్పటి వరకు వీసా స్టాంపింగ్ అవ్వండి, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ
ప్రయాణానికి మార్గం సుగమం అయిందన్నారు చాలా మంది. ప్రత్యేకమైన పూజలు లాంటివి చేపించుకోవడం, అక్కడ ఉన్న వాళ్ళు కూడా అంటే అర్చకులు కూడా ప్రత్యేకమైన పూజలు చేస్తామని చెప్పడం కానీ ఇలాంటివి ఏమైనా ఇక్కడ ఏమి చెప్పారా? ఉండదండి, ఇక్కడ అలా ఏమి ఉండదు. ప్రతిదీ ఉచితమే. మనం వెళ్ళి ఎంత పెద్దవారైనా సరే ఇక్కడికి రావచ్చు, దర్శనం చేసుకోవచ్చు, వెళ్ళొచ్చు. అంతేగాని ఇక్కడ డబ్బులు ఉండవు, హుండీ ఉండదు, ఏది ఉండదు. ప్రతిదీ ఆ స్వామివారి ఆ, మాత్రమే చెందుతుంది. ఇక్కడ మధ్యలో ఎవరూ ఉండరు, ఏవీ ఉండదు. నేను నా కాలేజీ కూడా ఇక్కడే, మేము ఎప్పటి నుంచో వస్తూ ఉంటాము. చాలా మంది ఆ నమ్మకంతోటే మొత్తం అవుతుంది. అంతేకాని ఇక్కడ ఏదో పూజలు ఉండవు, ఏవీ ఉండవు. ఏదైనా మనం ఆయనకి మన ఆనందం కోసం ఏమైనా సమర్పించుకుంటే అంతకు మించి వేరేది ఏమీ ఉండదండి ఇక్కడ. సో ముఖ్యంగా ఇలాగా అంటే ఇప్పటి వరకు ట్రంప్ కేవలం మన వాళ్ళని అందరినీ కూడా అక్కడికి రానివ్వకపోవడం, ఇబ్బందులు పెట్టడం చూసాం. మరి ఈ రోజు ఈ విధంగా దేవాలయాల పైన, దేవుళ్ళ పైన కూడా విమర్శలు చేయడం, దాన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా అది అందులో నిజం లేదండి. అది నిజం లేని వార్త. ఆ, ప్రతి దానికి ఏదో ఒకటి ఉంటుంది, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఏదో ఒక న్యూస్ కావాలి, దానికోసం ఏదో ఒకటి మన దైవాన్ని ఇందులోకి లాగడం తప్ప అంతకు మించింది ఏమీ లేదండి. పూజలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఏదో ఒక సెన్సేషన్ క్రియేట్ చేయడం తప్ప అంతకు మించిన నిజం ఏమీ లేదు అందులో. విశాఖ జిల్లా పెందుతు మండలం ఆడికెళ్ళి వచ్చిన పోయిన 2 years బ్యాక్ మొక్కుకున్నా, నా బిడ్డకు పెళ్ళి అయితే వస్తాం, పెళ్ళి కాగానే వచ్చిన అనుకున్నది జరిగింది కదా, అదే మన నమ్మకం. మా కొడుకు వాళ్ళే తీసుకొని వచ్చిన. అంటే ఇక్కడ నమ్మకం అని మనం అంటున్నాం, లేదు ఇది ఒక వ్యాపారం అని వాళ్ళు అంటున్నారు. లేదు, వాడి వ్యాపారం వాడు చేసుకుంటుండు, మన బతి మన కాడ ఉంటుంది. వ్యాపారం అయితే మొత్తం వాడు ఉండేలు పెట్టి దోస్తారు కదా, అవి లేవుగా ఇక్కడ. ఏమీ లేకుండా ఫ్రీ దర్శనం ఇచ్చిండు. అట్టేటప్పుడు వాడి వ్యాపారం ఎట్లా అంటాడు? అది కాదు కరెక్ట్. ఏదంటే మన నమ్మకం కొలిది వస్తున్నాం, నమ్మకం కొలిది పని జరుగుతుంది. అదే మనకు కావాల్సింది. ఇప్పుడు దేవుడిని మనం ఎప్పుడైతే నమ్ముకునేదే కాదు. మనం అంత దూరం నుంచి ఎట్లా వస్తాం? 25,000 30,000 కారు వేసుకొని వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్తాం. ప్రత్యేకమైన పూజలు లాంటివి ఏమైనా చెప్పారా? పెళ్లి కావాలంటే, లేకపోతే ఉద్యోగాలు రావాలి? వాళ్ళు చెప్పలేము, మన మనసులో కోరుకున్నాం, అది జరిగింది అంతే. అంతేగాని ఎవరు ఏం చెప్పేది లేదు. వచ్చాము, అనుకున్నాము, అయిపోయింది. మొక్కుబడి మొక్కుకున్నాం. మా అల్లుడు ఇది ఇక్కడ సాఫ్ట్వేర్, మా పాప ఇక్కడ వాళ్ళు ఉంటారు బేరం కూడా. అందువల్ల మేము రాగలిగాం, లేదా మాకు కూడా తెలియదు. ఎవరి ఊర్లో వారి దేవుడికి బాగా భక్తి ఉంటుంది. ఆ ఏరియాలో మా దేవుడికి భక్తి ఉంటుంది. కానుక మహాలక్ష్మి అని, సింహాచలం అని, నౌకాంబిక అని మాకు బాగా ఫేమస్. ఎక్కువ మంది పోయేది అక్కడికే. ఇక్కడి నుంచి ఆడికి వస్తారు. మేము మొన్న వచ్చినాం 2 years కిందట, మళ్ళీ ఇప్పుడు వచ్చి చూసినాం. బాగా జరిగింది మాకు. అందువల్ల మాకు అనుకున్నది జరుగుతుంది. చిలుకూరు బాలాజీ గుడి ఒక వీసా దోపిడీ చేస్తున్న గుడి అని చెప్పి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో సెనేటర్, నిజంగా ఇవి చాలా హాస్యాస్పదంగా, అలాగే ఎక్కువ కోపం తెప్పించే విధంగా కూడా ఉన్నాయి. మరి ఈరోజు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఒక బిలీఫ్గా నమ్ముతున్న ఈ దేవాలయంని ఈ విధంగా మాట్లాడడం అనేది నిజంగా కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ఇతర వాళ్ళందరూ కూడా ఇవాళ రియాక్ట్ అవుతున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఆరోపిస్తున్న ఈ ఆరోపణలు కనుక విన్నట్లయితే నిజంగా తీవ్ర చర్చకు దారితీసేటట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం కూడా ఒక బిలీఫ్గా నమ్ముతూ ఉంటారు. ముఖ్యంగా చిలుకూరు బాలాజీ టెంపుల్కి వచ్చి, ముఖ్యంగా ఇటు వీసాకి సంబంధించిన ఉద్యోగస్తులే కాకుండా పెళ్లి కాలేని వాళ్ళు కావచ్చు, లేకపోతే పిల్లలు పుట్టలేని వాళ్ళు కావచ్చు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్న, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఇదే గోపురం ముందు మొక్కుకొని వెళ్తూ ఉంటారు. ముఖ్యంగా 11 ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని, ఆ మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణాలు చేస్తాము అని చెప్పి కూడా వాళ్ళు విశ్వసిస్తారు అని కూడా చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా ఉన్న అర్చకులు కావచ్చు, లేకపోతే ఈ గుడి ప్రాంగణంలో ఉన్న భక్తులు కావచ్చు, ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ ఉన్న బాలాజీ పైన ప్రగాఢమైన నమ్మకంతో మా యొక్క మొక్కులను తీర్చుకుంటున్నాం తప్ప ఇక్కడ ఎటువంటి మాఫియా కానీ, లేకపోతే ఎటువంటి అర్చన పేరుతో డబ్బులు వసూలు చేయడం కానీ ఇటువంటివి ఏవి కూడా జరగట్లేదు. ఇవాళ సెనేటర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ విన్నప్పుడు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. వీళ్ళు తెలిసి మాట్లాడతారా, తెలియక మాట్లాడతారా? ఆల్రెడీ ట్రంప్ అమెరికాలో మనం చూసాం, విద్యార్థులకి సంబంధించి ఎంత కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఎంత కఠినంగా ఆంక్షలు కూడా పెడుతూ ఉన్నారు. అయినా సరే ఇవన్నీ కూడా ఎదుర్కొని అక్కడ ఉద్యోగం చేయడానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక్కడ ఉత్తీర్ణంగా మార్కులు తెచ్చుకొని టాలెంట్ కూడా వాళ్ళు నిరూపించుకొని అక్కడ ఉద్యోగాలు తెచ్చుకుంటుంటే అమెరికాలో ఉన్న వాళ్ళు ఓర్చుకోలేక ఈ విధంగా ఇక్కడ ఏదో మాఫియా నడుస్తుంది అంటే ఇక్కడున్న వాళ్ళలోని ఈ యొక్క టాలెంట్ని గుర్తించలేక, వీళ్ళకున్న టాలెంట్ కావచ్చు, లేకపోతే శక్తి సామర్థ్యాలని గుర్తించడానికి వాళ్ళకి నామోషి అయి ఉండొచ్చు,
లేకపోతే వాళ్ళకి అక్కడున్న వాళ్ళని మనం ప్రశంసించడం ఏంటి అని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇక్కడున్న దేవాలయాల పైన అలాగే ఇక్కడున్న దేవుళ్ళ పైన ఈ విధంగా విమర్శించడం అన్నది తగదు అని చెప్పి ఇక్కడ భక్తులు కూడా ఇవాళ ఖండిస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే ముఖ్యంగా ఇటు హిందూ సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇవాళ తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఈరోజు బాలాజీ పైన విమర్శించడానికి మీరెవరు, ఇంత కఠినంగా మాట్లాడడానికి మీకు ఎవరు హక్కు ఇచ్చారు అన్నట్టు కూడా తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నారు. ఇటు H1B, L1, F1 ఓపీటీలు అమెరికన్లను నిర్వీర్యం చేస్తున్నారని కూడా విమర్శించారు. అయితే ఈ మేరకు ఎరిక్ స్మిత్ సోషల్ మీడియాలో వరుస పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. మరి ఈ వీసా మాఫియాకు ఒక వీసాల ఆలయం కూడా ఉంది అని చెప్పి ఎక్స్ వేదికగా ఈ యొక్క దేవాలయానికి సంబంధించిన ఫోటోని కూడా ఎక్స్ వేదికగా పెట్టి ఇదే ఆ యొక్క ఆలయం, ఇక్కడ నుండే అన్నీ కూడా జరుగుతుంటాయి. ముఖ్యంగా వీసా వచ్చిన స్టూడెంట్స్కి వాళ్ళకి ఇంటర్వ్యూస్లోకి సంబంధించి 80% వరకు వాళ్ళకి జాబ్స్ ఎలా వస్తున్నాయి అంటే ఈ క్వశ్చన్ పేపర్స్ లీక్ అవ్వడం కావచ్చు, అంటే అక్కడ ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారో కూడా ఇక్కడ వాళ్ళకి లింకప్స్ ఉండడం వల్ల అంత ఎక్కువ శాతం ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అని చెప్పి ఘాటైన కమెంట్సే చేశారు. మరి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళకి టాలెంట్ లేదా? టాలెంట్ లేకుండానే ఇవాళ 80% వరకు వాళ్ళే ఒప్పుకున్నారు. 80% వరకు మొత్తం అమెరికాలోని అందరూ కూడా ఇండియన్సే ఉన్నారు అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. మరి ఇక్కడ టాలెంట్ని ఎంకరేజ్ చేయకుండా ఈ విధంగా ఏదో లూప్ హోల్ ఉంది, ఇక్కడ ఒక మాఫియా నడుస్తుంది, అందుకనే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి అండ్ ఇక్కడ గ్రీన్ కార్డు కూడా వాళ్ళకే ఎక్కువగా వస్తుంది, ఇక్కడ ఉన్న మా అందరినీ కూడా అంటే ముఖ్యంగా అమెరికన్ సిటిజన్స్ని కూడా తొక్కేసి మొత్తం ఇండియన్సే ఇక్కడ ఉంటూ ఉన్నారు, ఇక్కడ లైవ్లీహుడ్ కావచ్చు లేకపోతే ఉద్యోగాల్లో కావచ్చు అన్ని రంగాల్లో కూడా కేవలం ఇండియన్సే ఉంటూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపుతోంది. మరి దీని గురించి ఇప్పటికే హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మరి ఇక్కడ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించి ప్రధాన అర్చకులు గోపాలకృష్ణ కూడా ఇదే విషయం పైన మాట్లాడడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న బిలీఫ్ని మీరు ఏ విధంగా మాట్లాడితే ఇక్కడ కనీసం హుండీలు కూడా ఉండవు, పూజలు కావచ్చు అర్చనలు కావచ్చు దేనికి కూడా ప్రత్యేకంగా డబ్బులు కూడా తీసుకోరు. మరి ఇలాంటప్పుడు మీరు ఎలా మాట్లాడతారు అని చెప్పి కూడా ఇవాళ భక్తులు కూడా మండిపడుతూ ఉన్నారు. కేవలం భక్తులు కూడా మేము ఇక్కడికి వచ్చి ఈ ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ మొక్కుకొని 11 సార్లు ప్రదక్షిణ చేసి మొక్కుకొని వెళ్ళిన తర్వాత వితిన్ 1 monthలోనే మా యొక్క కోరికలు నెరవేరక మళ్ళీ మేము వచ్చి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాము. ఇక్కడ కనీసం హుండీ కూడా ఉండదు, ఎవరు డబ్బులు కూడా అడగరు. మరి అలాంటప్పుడు ఇది వీసా మాఫియా అని చెప్పి మీరు ఎలా అంటారు అని చెప్పి కూడా వాళ్ళ భక్తులు మండిపడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరైతే తక్కువ వేతనాలకు పనిచేసే వీళ్ళ కారణంగా అప్పులతో ఇబ్బందులు పడే అమెరికా గ్రాడ్యుయేట్లు పోటీ పడాల్సి వస్తుందని కూడా ఆయన కామెంట్ చేయడం కూడా జరిగింది. మరి ఈ విమర్శలపైన ఇప్పటికే ఇటు హిందూ సంఘాలు అలాగే ఇక్కడున్న భక్తులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. సో ఏది ఏమైనా ఇటు జనాలు నమ్ముతున్న ఈ బిలీఫ్కి ముఖ్యంగా దేవుడు నమ్మకానికి ఈ విధంగా మీరు మాట్లాడడం లేకపోతే ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి తీవ్రంగా ఖండిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. కెమెరామెన్ పవన్తో గౌతమి రిపోర్టింగ్, హైదరాబాద్.